నేను ఒక బ్లాక్ లికోరిస్ జెల్లీ బీన్‌ను 7 సంవత్సరాల పాటు ఒక అరుదైన రత్నంలా భావించాను. ఇది అంతా 1919లో ఆర్కాన్సాస్‌లోని ఒక స్టేట్ పార్క్‌లో నాకు దొరికిన ఒక చిన్న జాస్పర్ రాయితో మొదలైంది. ఈ చిన్న రాయిని నేను సంవత్సరాల తరబడి ఎంతో జాగ్రత్తగా దాచుకున్నాను. కానీ ఇటీవల నాకు ఒక వింత విషయం కనిపించింది. నా కిటికీ అంచున ఉన్న ఆ రాయి చుట్టూ చీమలు గుంపులుగా చేరుతున్నాయి. నేను రెండుసార్లు కిటికీని శుభ్రం చేశాను, కానీ చీమలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. నేను చాలా అయోమయానికి గురయ్యాను. నా రాయికి పురుగులు ఎందుకు ఆకర్షితమవుతున్నాయో తెలుసుకోవడానికి నేను రెడ్డిట్లో కూడా అడిగాను. చాలా మందికి అర్థం కాలేదు. కానీ ఒక వ్యక్తి ఒక కీలకమైన ప్రశ్న అడిగారు. అది నిజానికి చక్కెర ముక్క లేదా ఎండిపోయిన ప్లమ్ అయ్యే అవకాశం ఉందా? నాకు చాలా కోపం వచ్చింది. ఈ రాయి నా దగ్గర 7 సంవత్సరాల నుండి ఉందని, దీనిని నిపుణులు గుర్తించారని నేను వారికి చెప్పాను. నేను ఎండిపోయిన ప్లమ్‌ను వెంటపెట్టుకుని తిరగడం లేదు. కానీ కిటికీ అంచున అది జిగటగా ఎందుకు మిగిలిపోతుందో చూడాలని నేను ఆ రాయిని నీటిలో నానబెట్టాను. అప్పుడే నా ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ రాయి మెత్తగా మారిపోయింది. నేను దానిని తినాలని అనుకోలేదు, కానీ వాసన చూశాను. అది ఒక బ్లాక్ లికోరిస్ జెల్లీ బీన్. నేను 6 నెలలపాటు నా కిటికీ అంచున ఒక మురికిగా, పొరలు కట్టిన మిఠాయి ముక్కను ప్రదర్శిస్తున్నాను. నేను కంగారుగా మా అమ్మకు ఫోన్ చేశాను. ఆమె నా ఇంట్లోని డెస్క్‌పై అసలైన జాస్పర్ రాయిని చూసింది. ఇల్లు మారేటప్పుడు నేను పొరపాటున వేరే రాయిని తీసుకున్నాను. నేను ఇప్పుడు ఒక మ్యూజియంలో పని చేస్తున్నాను. కాబట్టి జ్ఞాపకార్థం ఆ బీన్‌ను ఒక ప్రొఫెషనల్ లేబుల్‌తో కూడిన ప్లాస్టిక్ బ్యాగ్‌లో దాచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇక నుంచి నా దగ్గర ఉన్న అన్ని రాళ్లను శుభ్రంగా కడుగుతాను.